యూనిట్ 2 జాతీయ ఆదాయం ఇండియన్ ఎకానమీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. భారతదేశంలో వ్యక్తిగత హోదాలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది దాదాబాయి నౌరోజీ. భారతదేశంలో వ్యక్తిగత హోదాలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది దాదాబాయి నౌరోజీ. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథకర్త దాదాబాయి నౌరోజీ. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథకర్త దాదాబాయి నౌరోజీ. థర్డ్ క్వశ్చన్, క్రింది వారిలో స్వతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయ అంచనాల రూపొందించిన వారు. క్రింది వారిలో స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయ అంచనాలు రూపొందించిన వారు. దాదాబాయి నౌరోజీ, అట్కిన్సన్, విలియం డిగ్బీ, వారింగ్ అండ్ డేవిడ్, ఆర్ గిబ్బన్. వీరందరూ కూడా షిండే సిరాజ్. వీరందరూ కూడా స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయ అంచనాలు రూపొందించిన వారు. క్రింది వారిలో స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయ అంచనాలు రూపొందించిన వారు. దాదాబాయి నౌరోజీ, అట్కిన్సన్, విలియం డిగ్బీ, వారింగ్ అండ్ డేవిడ్, ఆర్ గిబ్బన్, షిండే సిరాజ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వెల్త్ అండ్ ట్యాక్సిబుల్ కెపాసిటీ ఆఫ్ గ్రంథకర్త. వెల్త్ అండ్ ట్యాక్సిబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా గ్రంథకర్త షా మరియు కంబట్ట. ఓకే, నెక్స్ట్, బారింగ్ మరియు డేవిడ్ జాతీయ ఆదాయ అంచనాలను ఏ సంవత్సరంలో చేశారు. బారింగ్ మరియు డేవిడ్ జాతీయ ఆదాయ అంచనాలను ఏ సంవత్సరంలో చేశారంటే 1888. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసింది వికేఆర్వి రావు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని తొలిసారి శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసినది వికేఆర్వి రావు. ప్రస్తుత ఆధార సంవత్సరం 2011-12. ప్రస్తుత ఆధార సంవత్సరం 2011-12. సిఎస్ఓ ఏర్పాటైన సంవత్సరం. సిఎస్ఓ ఏర్పాటైన సంవత్సరం 1951. సిఎస్ఓ ఏర్పాటైన సంవత్సరం 1951. మన దేశంలో తొలి ఆధార సంవత్సరం. మన దేశంలో తొలి ఆధార సంవత్సరం 1948-49. మన దేశంలో తొలి ఆధార సంవత్సరం 1948-49. మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్న సంస్థ సిఎస్ఓ. మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్న సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏర్పాటైన సంవత్సరం. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏర్పాటైన సంవత్సరం 1949. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏర్పాటైన సంవత్సరం 1949. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అధ్యక్షుడు పిసి మహలనోబిస్. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అధ్యక్షుడు పిసి మహలనోబిస్. క్రింది వారిలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీతో సంబంధం లేనివారు. ఎం ముఖర్జీ. వికేఆర్వి రావు, మహలనోబిస్, డిఆర్ గాడ్గిల్కి సంబంధం ఉంది. ఎం ముఖర్జీకి సంబంధం లేదు. జాతీయ ఆదాయ అంచనాల కమిటీతో సంబంధం లేనివారు ఎం ముఖర్జీ. జాతీయ ఆదాయ కమిటీ తన నివేదికలను ప్రభుత్వానికి ఈ సంవత్సరంలో సమర్పించింది. జాతీయ ఆదాయ కమిటీ తన నివేదికలను ప్రభుత్వానికి ఈ సంవత్సరాలలో సమర్పించింది. 1951 మరియు 1954 ఈ 2 సంవత్సరాల్లో సమర్పించింది. జాతీయ ఆదాయ కమిటీ తన నివేదికలను ప్రభుత్వానికి ఈ సంవత్సరాలలో సమర్పించింది. 1951, 1954. బ్రిటిష్ ఇండియాలో జాతీయ ఆదాయం గ్రంథకర్త. బ్రిటిష్ ఇండియాలో జాతీయ ఆదాయం గ్రంథకర్త వికేఆర్వి రావు. సిఎస్ఓ ఏ విచారణ సంఘం ఆధారంగా ఏర్పడింది. సిఎస్ఓ
ఏ విచారణ సంఘం ఆధారంగా ఏర్పడింది? బౌలే అండ్ రాబర్ట్సన్ విచారణ సంఘం ఆధారంగా ఏర్పడింది. సిఎస్ఓ ఏ విచారణ సంఘం ఆధారంగా ఏర్పడింది? బౌలే మరియు రాబర్ట్సన్ విచారణ సంఘం ఆధారంగా ఏర్పడింది. 1977 కంటే ముందు సిఎస్ఓ గణాంకాలను ఏమని పిలిచేవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. వైట్ పేపర్ అని పిలిచేవారు. 1977 కంటే ముందు సిఎస్ఓ గణాంకాలను ఏమని పిలిచేవారు? వైట్ పేపర్ అని పిలిచేవారు. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మినిమంగా తెలిసి ఉండాల్సిన క్వశ్చన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా అంటే కామన్గా తెలిసి ఉండాల్సిన క్వశ్చన్. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న మొదలై మార్చి 31తో ముగుస్తుంది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎన్ఎస్సి ఏర్పడిన సంవత్సరం 2006. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం 2006. సాంఘిక గణన గురించి తెలిపినది? మిడ్ మరియు స్టోన్ పై ఇద్దరు. సాంఘిక గణన గురించి తెలిపినది మిడ్ మరియు స్టోన్. సామాజిక లెక్కల గురించి తెలిపినది జేఆర్ హిక్స్. సామాజిక లెక్కల గురించి తెలిపినది జేఆర్ హిక్స్. జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావన. జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావన. జాతీయ ఆదాయం ఈ పద్ధతిలో లెక్కిస్తారు: ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి. ఈ మూడు కూడా పైవన్నీ ఆన్సర్. జాతీయ ఆదాయం ఈ పద్ధతిలో లెక్కిస్తారు: ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి, ఆదాయ పద్ధతి. కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయ గణాంకాలను ఎప్పటి నుండి రూపొందిస్తుంది? కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయ గణాంకాలను ఎప్పటి నుండి రూపొందిస్తుంది? 1954 నుంచి రూపొందిస్తుంది. కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయ గణాంకాలను ఎప్పటి నుండి రూపొందిస్తుంది? 1954 నుంచి రూపొందిస్తుంది. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ, మూలధనం కలిపి సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువ జాతీయ ఆదాయం అన్నది మార్షల్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ, మూలధనం కలిపి సహజ వనరుల సహాయంతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నికర విలువ జాతీయ ఆదాయం అన్నది మార్షల్. ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుండి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయం జాతీయ ఆదాయం అన్నదెవరు? ఏసీ పిగు. ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుండి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయం జాతీయ ఆదాయం అన్నది ఏసీ పిగు. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తు సేవల విలువలను అంచనా వేస్తే అది జాతీయ ఆదాయం అన్నది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాతీయ ఆదాయ కమిటీ ఏమన్నది? ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తు సేవల విలువలను అంచనా వేస్తే అది జాతీయ ఆదాయం అని అన్నది జాతీయ ఆదాయ కమిటీ. ఓకే. ఒక దేశ నివాసితులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయంను జాతీయ ఆదాయం అన్నది కేంద్ర గణాంక సంస్థ. ఒక దేశ నివాసితులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయంను జాతీయ ఆదాయం అన్నది కేంద్ర గణాంక సంస్థ. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అన్నది శామ్యుల్సన్. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో
ప్రవహించే వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అన్నది శామ్యూల్సన్. తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయం అన్నది ఫిషర్. తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయం అన్నది ఫిషర్. క్రింది వానిలో జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసేవి: సాంకేతిక ప్రగతి, మూలధన పరిమాణం, ప్రభుత్వ విధానాలు. క్రింది వానిలో జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసేవి సాంకేతిక ప్రగతి, మూలధన పరిమాణం, ప్రభుత్వ విధానాలు. పైవన్నీ ఆన్సర్. ఓకే. జిఎన్పికి జిడిపికి మధ్య తేడా దేనికి సమానం? నికర విదేశీకారక ఆదాయానికి సమానం. జిడిపికి జిఎన్పికి మధ్య తేడా దేనికి సమానం? నికర విదేశీకారక ఆదాయానికి సమానం. జాతీయ ఆదాయ లెక్కింపులో భాగంగా గ్రామీణ నిర్మాణానికి లెక్కించే పద్ధతి. జాతీయ ఆదాయ లెక్కింపులో భాగంగా గ్రామీణ నిర్మాణ రంగానికి లెక్కించే పద్ధతి వ్యయ మదింపు పద్ధతి. జాతీయ ఆదాయ లెక్కింపులో భాగంగా గ్రామీణ నిర్మాణ రంగానికి లెక్కించే పద్ధతిని వ్యయ మదింపు పద్ధతి అంటారు. ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని ఇలా అంటారు: వాస్తవిక జాతీయ ఆదాయం అంటారు. ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని ఇలా అంటారు: వాస్తవిక జాతీయ ఆదాయం అంటారు. ఒక సంవత్సర కాలంలో ఉత్పాదక వనరుల యజమానులు పొందే ఆదాయమే ఏంటిది? జాతీయ ఆదాయం. ఒక సంవత్సర కాలంలో ఉత్పాదక వనరుల యజమానులు పొందే ఆదాయమే జాతీయ ఆదాయం. క్రింది వానిలో బదిలీ చెల్లింపులు కానిది ఇంటి సేవకునికి ఇచ్చే చెల్లింపులు. క్రింది వానిలో బదిలీ చెల్లింపులు కానిది ఇంటి సేవకునికి ఇచ్చే చెల్లింపులు. ఓకే. జాతీయ ఆదాయ అధ్యయనం క్రింది వాటిలో దేని కోసం? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాతీయ ఆదాయ అధ్యయనం క్రింది వానిలో దేని కోసం అంటే పైవన్నీ: దేశ ప్రగతిని కొలవడానికి, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా తెలుసుకోవడానికి, అభివృద్ధి లక్ష్యాల సాధనను అవగతం చేసుకొనుటకు. ఓకే. వ్యయార్హ ఆదాయంలో భాగం కానిది వ్యష్టి ఆదాయ పన్ను. వ్యయార్హ ఆదాయంలో భాగం కానిది వ్యష్టి ఆదాయ పన్ను. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోరాదు. పైవన్నీ: మాధ్యమిక వస్తువులు, షేర్లు, బాండ్లు జారీ, గృహ వస్తు సేవలు. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోరాదు. మాధ్యమిక వస్తువులు, షేర్లు, బాండ్లు జారీ, గృహ వస్తు సేవలు. మార్కెట్ ధరలలో ఎన్ఎన్పి ప్లస్ తరుగుదల మైనస్ నికర పరోక్ష పన్నులు. జిఎన్పిపిసి. మార్కెట్ ధరలలో ఎన్ఎన్పి ప్లస్ తరుగుదల మైనస్ నికర పరోక్ష పన్నులను జిఎన్పిపిసి అంటారు. జిఎన్పిఎఫ్సి అంటారు. దేని విలువ తగ్గుటయే తరుగుదల? మూలధన వస్తువుల విలువ తగ్గుటనే తరుగుదల అంటారు. దేని విలువ తగ్గుటనే తరుగుదల అంటారంటే మూలధన వస్తువుల విలువ తగ్గుదలనే తరుగుదల అంటారు. మార్కెట్ ధరలలో నికర జాతీయ ఆదాయం.
మార్కెట్ ధరలలో నికర జాతీయ ఆదాయం అంటే ఎన్ఎన్పి ఎంపి అంటే ఏంటంటే మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి తరుగుదల. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి తరుగుదల. జిఎన్పిని కనుగొనేందుకు తరుగుదలను కలపాలి. జిఎన్పిని కనుగొనేందుకు తరుగుదలను కలపాలి. క్రింది వానిలో సాధారణంగా తక్కువ విలువ కలిగిన జాతీయ ఆదాయ భావన. వ్యయార్హ ఆదాయం. క్రింది వానిలో జాతీయ ఆదాయం తక్కువ విలువ కలిగిన జాతీయ ఆదాయ భావనను వ్యయార్హ ఆదాయం అంటారు. జాతీయోత్పత్తిలో ఇవి కలిసి ఉంటాయి. జాతీయోత్పత్తిలో అంతిమ వస్తువులు ఉంటాయి. జాతీయోత్పత్తిలో ఇవి కలిసి ఉంటాయి. జాతీయోత్పత్తిలో అంతిమ వస్తువులు ఉంటాయి. వ్యష్టి ఆదాయంలో భాగం కానిది. పంచిపెట్టలేని లాభాలను వ్యష్టి ఆదాయంలో భాగం కానిది అంటారు. నూతన ఇల్లు కొనుగోలు అనేది జిఎన్పి భాగం అయితే దీనిని జిఎన్పిలో ఎక్కడ చూపిస్తారు? పెట్టుబడిలో చూపిస్తారు. నూతన ఇల్లు కొనుగోలు అనేది జిఎన్పి భాగం అయితే దీనిని జిఎన్పిలో ఎక్కడ చూపిస్తారు? పెట్టుబడిగా చూపిస్తారు. ఒక దేశ మార్కెట్ ధరలలో జిఎన్పిని లెక్కించేటప్పుడు దేనిని పరిగణలోకి తీసుకోరు? పదవీ విరమణ పెన్షన్లను పరిగణలోకి తీసుకోరు. ఒక దేశ మార్కెట్ ధరలలో జిఎన్పిని లెక్కించేటప్పుడు దేనిని పరిగణలోకి తీసుకోరు? పదవీ విరమణ పెన్షన్లను పరిగణలోకి తీసుకోరు. జిఎన్పిని గణించేటప్పుడు దీనిని మినహాయిస్తారు. ప్రభుత్వ బదిలీ చెల్లింపులను. జిఎన్పిని గణించేటప్పుడు దీనిని మినహాయిస్తారు. ప్రభుత్వ బదిలీ చెల్లింపులను. నామమాత్ర జాతీయ ఆదాయ భావన అంటే మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి. నామమాత్ర జాతీయ ఆదాయ భావన అంటే మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి. జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే దేశంలో ఉత్పత్తి కారకాల మొత్తం సంపాదన ఆదాయం. జాతీయ ఆదాయం అంటే దేశంలో ఉత్పత్తి కారకాల మొత్తం సంపాదన బై ఆదాయం. మార్కెట్ ధరలలో నికర దేశీయ ఉత్పత్తి దీనికి సమానం. మార్కెట్ ధరలలో నికర దేశీయ ఉత్పత్తి దీనికి సమానం. మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి మైనస్ తరుగుదలకు. జాతీయ ఆదాయ గణనలో మినహాయించేది. జాతీయ ఆదాయ గణనలో మినహాయించేది లాటరీలో వచ్చిన ₹1000. జాతీయ ఆదాయ గణనలో మినహాయించేది లాటరీలో వచ్చిన ₹1000. ఫ్రెండ్స్, దయచేసి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.